వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. క్యాంపస్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నిన్న రాత్రి హాస్టల్లో నిద్రిస్తున్న 11 మంది విద్యార్థినులను ఎలుకలు గాయపరిచాయి. క్యాంపస్లోని హెల్త్ సెంటర్లో టీటీ ఇంజెక్షన్ లేకపోవడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఎలుకల సంచారంపై హాస్టల్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని స్టూడెంట్స్ వాపోయారు. థర్స్డే రోజు ఇన్సిడెంట్ అయితే ఫ్రైడే రోజు మేడం వాళ్ళ దృష్టికి తీసుకోకపోతే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. ఫ్రైడే రోజు నైట్ వచ్చి ఒక ఎలుకల ప్యాడ్ ర్యాట్ ప్యాడ్ ఇచ్చి వెళ్ళిపోయినారు. మళ్ళీ దాని తర్వాత ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ కాల్ చేసి ఎట్లుంది అని ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. సాటర్డే రోజు కాల్ చేసినాం, రెస్పాండ్ అవ్వలేదు. సండే రోజు కాల్ చేస్తే మేము అందుబాటులో లేమని చెప్పి వదిలేసినారు. మండే రోజు వచ్చినారు. ఓన్లీ మా రూమ్ కి మాత్రమే వాళ్ళు వుడ్ ప్యాడ్ లాంటిది డోర్ కింద పెట్టిస్తా అన్నారు. అది డోర్ ద్వారా వస్తుంది అనుకొని మాత్రమే, కానీ ఆ ఎలుక ఎక్కడి నుంచి వస్తుంది, మరి ఎట్లా వస్తుంది అని అడగలేదు. వాళ్ళు ఇగ్నోర్ చేసినారు మా ప్రాబ్లమ్స్ ని. కాలికి గాయం అయితే కనీసం వచ్చి మరి ఎట్లా కలిగింది, ఎవరిని వేయించుకున్నారని ఒక్క మాట కూడా అడగలేదు. అమ్మ నిర్లక్ష్యం, చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.